హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పల్లెటూరి ఛానల్. ఈ మొక్క చూడండి, ఇది బుషీగా గ్రో అవుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇప్పుడు ఈ మొక్క గురించి నేను చెప్తాను. ఇది మేము ఒక 1 year బ్యాక్ ప్లాంట్ చేసామండి ఫామ్లో. ఇవి ఇప్పుడు కంటైనర్స్లో కూడా గ్రో చేస్తున్నారు. ఇదిగోండి వీటి ఫ్రూట్స్. ఐడియా వచ్చిందండి ఎవరికన్నా? వీటిని బార్బడాస్ చెర్రీస్ అంటున్నారు. ఇది ఎగ్జాటిక్ ఫ్రూట్ వెరైటీ. అంటే మనకి రెగ్యులర్గా అంతకుముందు ఈ మధ్యకాలంలో అన్నీ మనం ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇండియాలో కూడా అన్నీ దొరుకుతున్నాయి. అలా ఈ మొక్కలు అంటే ఈ ప్లాంట్స్ కల్టివేట్ చేయడానికి మన క్లైమేట్ సూటబుల్గానే ఉంటుంది. అంటే హైదరాబాద్ ఈ ఏరియాస్లో బాగా ఈ ఫామ్స్లో వీటిల్లో ఈ మొక్కలు బాగా గ్రో అవుతున్నాయి, ఫ్రూట్స్ వస్తున్నాయి. మేము ట్రై చేద్దాము అని చెప్పేసి. ఇది పల్లెటూరు అండి, బాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పల్లెటూరు. ఇక్కడ మీకు బాగా వేడి బాగా ఎక్కువగానే ఉంటుంది. బట్ స్టిల్ ఈ మొక్క సర్వైవ్ అయ్యింది, ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, వీటికి లైక్ మనకి ఇక్కడ పూత కూడా చిన్న చిన్న ఫ్లవర్స్, లైట్ పింకిష్ ఫ్లవర్స్ అట్లా వస్తాయి. నెక్స్ట్ ఆ ఫ్లవర్ నుంచి మనకి జనరల్గా ఫ్రూటింగ్ ఉంటుంది. ఈ ఫ్రూట్ టేస్ట్ వచ్చేసేటప్పటికి కొంచెం సార్ అంటే కొంచెం పుల్లగా, మరీ పుల్లగా అని చెప్పను, మరీ తీయగా అని చెప్పను, కొంచెం పులుపుతో కూడిన తీపిదనం ఉంటుంది. సో ఈ మొక్క మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి. వీటికి మేము అంటే ఫ్లవర్ చూడండి, ఇదిగోండి ఇది ఫ్లవర్. దీని ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. అంటే బడ్, ఇందాక మనం చూసింది బడ్, ఆ పూత అనేది బడ్ ఫామ్లో ఉంది కదా. ఫ్లవర్ విచ్చితే ఇలా వస్తుంది. లాస్ట్ ఒక 15 days బ్యాక్ ఫస్ట్ ఫ్రూట్ చూసామండి మేము. అంటే వస్తాయి అని వెయిట్ చేస్తున్నాం, కానీ సడన్గా ఫ్లవర్స్ ఫ్రూటింగ్ బాగానే స్టార్ట్ అయింది. 1 year దగ్గర అండి. లాస్ట్ దసరా ఆ టైంలో పెట్టినట్టున్నాము. సో 1 yearకి మనకి కాపు వచ్చేసింది. సో ఇవి మాత్రం బాగా ఇప్పుడు ఇనీషియల్ ఫస్ట్ కాపు కాబట్టి అక్కడక్కడ ఫ్రూట్ కనిపిస్తుంది మనకి. ఇదే ఫ్రూటింగ్ అనేది ఎక్కువ వచ్చిందంటే మొత్తం ఆ చెట్టు నిండా కాయలు వచ్చేస్తాయి. రెడ్ చెర్రీ టైప్లోనే ఉంటాయి, బార్బడాస్ చెర్రీస్ అంటున్నారు. నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ మనం అంటే ఎవరైనా డిఫరెంట్ ఫ్రూట్స్ ట్రై చేయాలి, ట్రాపికల్ క్లైమేట్కి సూట్ అవుతుందా లేదా అనుకుంటే డెఫినెట్లీ మనం ట్రై చేసుకోవచ్చు. అంటే హైదరాబాద్లో మనకి క్లైమేట్, ఆ వెదర్ అంతా బెంగళూరు, హైదరాబాద్ ఈ ఏరియాస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి, కొంచెం చల్లదనంతో కూడింది. బట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఫ్రూట్స్ పెంచవచ్చు. మీరు ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.